హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వికాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా వరకు బిగినింగ్లో మనం చాలా మిస్టేక్స్ చేస్తాం. ఓన్లీ సెట్టింగ్స్ పరంగా కాదు కానీ సబ్జెక్ట్ ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లేసింగ్ సరిగ్గా రాక మనం ఫోటో సరిగ్గా తీయలేము అనమాట. అన్ని సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా పెడతారు, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా పెడతారు, కానీ సబ్జెక్ట్ సరిగ్గా ప్లేస్ చేయకపోతే మనం ఫొటోస్ అనేవి మంచిగా కనిపించవు. సో అందుకని ఈ వీడియోలో ఏంటంటే సబ్జెక్ట్ ప్లేసింగ్ ఎలా చేయాలన్నది మనం గమనిద్దాం. టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు అంటుంటారు, అన్న నేను F1.4 F1.8 యూజ్ చేస్తున్నాను కానీ సబ్జెక్ట్ అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అవ్వట్లేదు అని అంటుంటారు. సో వారి కోసం అయితే ఏంటంటే మనము 1.4 1.8 పెడితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కరెక్టే, కానీ సబ్జెక్ట్ ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నన్ను ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, క్లీన్గా ఉంది అంటే నేను సబ్జెక్ట్ని కదా ఈ వీడియోలో. సో నాకు బ్యాక్గ్రౌండ్కి చాలా దూరం ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాక్ సైడ్ వాల్ ఉందనుకోండి, అది బ్లర్ అవ్వదు, ఎందుకంటే నా బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి అది కూడా ఫోకస్లో ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ వీడియోని చూస్తే ఏషియన్ బియేటర్ బ్యాక్ సైడే చిన్న ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ డెప్త్ అనేది మనకు కనిపించట్లే. ఓకే, బర్డ్ కనిపిస్తుంది, వెంటనే బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. అందువల్ల మనం బ్యాక్గ్రౌండ్ని దూరం పెట్టాలి. అంటే సబ్జెక్ట్ని ప్లేసింగ్ ఎలా అంటే సబ్జెక్ట్ని మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టెన్స్లో పెట్టినట్లయితే, మీరు అది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, వెడ్డింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి అనుకున్నప్పుడు, అంటే బిగినర్స్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్ని కొంచెం దూరంలో పెట్టాలన్నమాట. మన ఫోకసింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే మనది స్ట్రైట్ లైన్ అనమాట ఫోకసింగ్. సో ఈ ఇమేజ్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా, సబ్జెక్ట్ ఒక షాట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ అనేది లాంగ్ ఉంటేనే మనకి బ్లర్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆటోమేటిక్గా ఫోకస్లో ఉంటుంది కాబట్టి మనకి బ్లర్ అవ్వాలన్న డెప్త్ కనిపించదు అనమాట. ఈ వీడియోలో మీరు చూస్తే ఏషియన్ బియేటర్, సో ఇలాగ మనకి వెంటనే బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల అది బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే నేను ప్లేస్ మారాను అనమాట. సో ఇక్కడ నాకు వైల్డ్ లైఫ్ పరంగా సబ్జెక్ట్ని ప్లేస్ చేంజ్ చేయడం అవ్వదు. అర్థమవుతుందండి, సబ్జెక్ట్ని చేంజ్ చేయడం అవ్వదు, ఎందుకంటే నేను వాటిని మూమెంట్స్ నేను తీస్తున్నా. సో అది మనుషులైతే సబ్జెక్ట్ మారండి అంటే మారుతారు, కానీ వైల్డ్ లైఫ్లో అవ్వదు. కాబట్టి నేనేం చేశానంటే యాంగిల్ని మార్చుకున్నా. సో నేను ముందు ఒక యాంగిల్లో ఉన్నాను, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది పడుతుంది. అందుకని నేను ఏం చేశానంటే వేరే యాంగిల్కి వెళ్ళి నేను తీయడం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది సైడ్కి వచ్చేసింది అండ్ బర్డ్ అనేది ఇటువైపు ఉంది. అందుకని సబ్జెక్ట్ బ్యాక్ సైడ్ ఏమీ లేకుండా ఉన్న యాంగిల్ తీసుకుని నేను మళ్ళీ షూట్ చేశాను. దానివల్ల ఏంటంటే నాకు ఈ క్లీన్ ఇమేజ్ అన్నది వచ్చిందనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే సబ్జెక్ట్ బ్యాక్ సైడే బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం అనేది యాంగిల్ మార్చుకోవాలి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో యాంగిల్ మార్చుకుని మనం ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయాలి. లేదు ఈవెంట్స్ అంటే వెడ్డింగ్స్ కానీ ఫ్యాషన్ కానీ దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి అనుకుంటే మీరు 1.4 1.8 పెట్టి కొంచెం డిస్టెన్స్, మరీ ఎక్కువ కాదు, కొంచెం డిస్టెన్స్లో మీరు బ్యాక్గ్రౌండ్కి అంటే సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. లేదు మాకు సబ్జెక్ట్ అంతా పడాలనుకుంటే ప్రాబ్లం లేదు, బ్యాక్ అటాచ్డ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా FLU మార్చుకుంటే సరిపోతుంది. చాలామంది అంటుంటారు, అంటే ఈ వీడియో మెయిన్ టాపిక్ చూసి అంటుంటారు, ఆ 1.4 పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది కదా అని అంటుంటారు. సో వారి కోసం కూడా ఒక క్లియర్గా ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి. దీంట్లో ఏంటంటే మనకి సబ్జెక్ట్ బ్యాక్ సైడే బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంటుంది. కొంచెం డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తే బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్కి ఆటోమేటిక్గా బ్లర్ వస్తుందని ఫోటో ఇంకొంచెం డెప్త్గా కనిపిస్తుంది అనమాట. సో బిగినింగ్లో మీరు ఈ స్టెప్స్ మర్చిపోవద్దు. ఇవి చిన్న స్టెప్స్, ఇవి మీరు సబ్జెక్ట్ ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మీరు పట్టుకుని అంటే నెక్స్ట్ టైం మీరు ఫొటోస్ తీసేటప్పుడు వైల్డ్ లైఫ్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, ఈవెన్ ఫుడ్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఏదైనా సరే ఏ ఫోటోగ్రఫీలో ఉన్నా, ఈవెన్ మీరు మొబైల్తో తీసినా కెమెరాతో తీసినా ఈ పాయింట్స్ అన్న మీరు గుర్తుపెట్టుకోండి. మొబైల్తో వచ్చేసరికి ఏంటంటే ఆ పోర్ట్రేట్లో తీస్తుంటారు. సో పోర్ట్రేట్లో తీసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్కి డిస్టెన్స్ ఉంటేనే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అదే మీరు రెండు ఒకే చోట పెట్టుకుని నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వట్లేదు అంటే అది అయ్యే పని కాదు. సో ఫోకసింగ్ సిస్టమ్, మనం కెమెరాలో ఉండే సిస్టమ్ని మనం అవగాహన చేసుకుని మనం అనేది ఫోటోలు తీయడం చేస్తే మనకి మంచి అవుట్పుట్ అని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీరు తీసేటప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ ప్లేసింగ్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇలాంటివి మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.